బాబ్బా ఏం జనమో ఆదివారం వచ్చిందంటే చాలు ఆలయాలన్నీ కిటకిటలాడిపోతుంటాయి, క్యూ లైన్లన్నీ ఉక్కిరిబిక్కిరైపోతుంటాయి. ఆ 7 కొండల ఎంకన్న సన్నిధి అయితే ఇంకొంత ఎక్కువే కిక్కిరిసిపోతుంది. సెలవులన్నీ అయిపోయినాయి, బళ్ళన్నీ తెరుచుకున్నాయి, రద్దీ తగ్గుతుందిరా స్వామి అనుకుంటే చిత్రంగా ఇప్పుడే రద్దీ పెరుగుతుంది. ఒక్కసారి మనం కూడా అట్లా పోయి అందరు దేవుళ్ళని దర్శనాలు చేసుకొని వద్దాం పదండి. ఏం పబ్లిక్ 7 కొండల ఎంకన్న సన్నిధి కిక్కిరిసిపోయింది. గట్లు తెంపుకున్న గంగమ్మ లెక్క పోటెత్తిండ్రు భక్తులు. ఎమ్మటెమ్మటే సెలవులు వచ్చుడుతోని అందరూ బాండ్లు కట్టిర్రు. శ్రీవారి సర్వదర్శనానికి దగ్గర 30 గంటల టైం పడుతున్నదట. లైన్లన్నీ పబ్లిక్ తోని కిక్కిరిసినాయి. దర్శనం కావాల్సిన వాళ్ళు చాలా మందే ఉండేటాలకు భక్తులను లైన్లకి ఇడిచిపెట్టుడు ఆపేసిండ్రు ఆఫీసర్లు. గేట్లు బంద్ పెట్టిండ్రాట. అటు రష్ తక్కువ అయినాకనే మళ్ళా లైన్లు కట్టించిర్రాట. ఇక ఎంతమంది వచ్చినా ఏం పికర్ లేదన్నట్టు భక్తులకు అన్న ప్రసాదం మంచినీళ్లు ఎప్పటికప్పుడు సవలతి పెడుతున్నారట శ్రీవారి సేవకులు. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఎంకన్న సన్నిధిలో అంత అట్ట చేసిండ్రు ఇట్ట చేసిండ్రు ఆగమాగం చేసిండ్రు అన్నట్టు సాధిస్తున్నారు కూటమి లీడర్లు. ఇక ఇప్పుడు ఎట్లా టీటీడీకి కొత్త సారు కూడా వచ్చిండు కాబట్టి పాతోళ్ళు ఏమేం తప్పులు చేసిండ్రో అందరిని బయటికి గుంజాలి అన్నట్టు మాట్లాడుతాండ్రు. ఈవో ధర్మారెడ్డి మార్పుతో శ్రీకారం చుట్టారు. ఆ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ తగిలినాయి. కొండ మీద మారిస్తే ఇక్కడ తగిలింది వైబ్రేషన్స్. వణికిపోతున్నారు. ఏ రోజు ఇంత అవినీతమైనటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఖజానా మీద కూడా వీళ్ళు కన్నుబడింది కాదన్నట్టు. ఇంకో దిక్కు ఒక్క తిరుమలనే కాదు, ఇటు తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, ఏపీలో చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల గిట్ల అన్ని గుళ్ళు ఉసికేస్తే రాలదు కావచ్చు అన్నట్టే భక్తులతోని కిటకిటలు ఆడినాయి. ఎవళ్ళన్నా దర్శనానికి పోదామని తయారైతున్నోళ్ళు ఈ 2-3 దినాలు ఇడిచిపెట్టి పోన్రి, అప్పటికి జర రష్ తక్కువ అవుతుంది కావచ్చు.